సో, ఈ మూవీ ఇండస్ట్రీలోకి రావాలంటే అసలు బేసిక్ మనకి ఎక్కడ ఏం తెలియని ప్లేస్ నుంచి ఇండస్ట్రీలోకి రావాలంటే, అసలు ఎలా కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవాలి? ఎలా రావాలసలు? కనెక్షన్స్ అంటే ఇప్పుడు మేము ట్రై చేసే టైంలో ఈవెన్ మొబైల్ ఫోన్ కూడా లేదు. ఓకే. ఇప్పుడు ఇంకా వెరీ సింపుల్. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. ఎక్కడ కాస్టింగ్ ఆర్టిస్టులు కావాలన్నా సరే యెస్. ఒక చిన్న పోస్ట్‌తో మనం ఈజీగా పీపుల్స్‌ని కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఏం పెద్ద ఇప్పుడైతే పెద్ద కష్టమేం కాదు నన్ను అడిగితే. ఒకప్పుడు ఒక 6, 7 ఇయర్స్ బ్యాక్ అంటే కష్టమేమో గానీ ఓకే. ఇప్పుడు ఏమీ కష్టం కాదు. ఏందంటే ప్యూర్‌లీ మనల్ని కాస్ట్ చేసే డైరెక్టర్ పైనే డిపెండ్ అయ్యి ఉంటది. అంటే తను మనకు ఛాన్స్ ఇవ్వాలా లేదా? ఓకే. అది ఎట్లొస్తదంటే మనలో పేషెన్స్ ఉండాలి. హార్డ్ వర్క్ చేయగలుగుతాం అనే నమ్మకం ఎదుటి వాళ్ళకి మనం కల్పిస్తే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. అంటే మనకు ఫస్ట్ ఛాన్స్ వస్తుందేమో, దాని తర్వాత ప్యూర్లీ ఇంకా లక్, హార్డ్ వర్క్, పేషెన్స్ అనేది ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది ఆర్టిస్టులు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు నేనే నా ఫస్ట్ మూవీకి ఛాన్స్ ఇచ్చినప్పుడు అంటే వాళ్ళు సమ్ వర్క్ రిలేటెడ్గా టైం కమిట్మెంట్ అనేది ఉండట్లా. ఓకే. దానివల్ల వాళ్ళు నెక్స్ట్ ఆపర్చునిటీ అనేది మిస్ అవుతారు అనమాట. ఇప్పుడు మనం మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 6 వరకు కాల్ షీట్ పెట్టుకుంటే ఓకే. 100% 6 to 6 ఉండాల్సిందే. ఉండాలి. ఇప్పుడు వాళ్ళకి 6 o'clock మార్నింగ్ వస్తే ఎప్పుడు షూట్ ఉంటుంది అనేది తెలియదు. అంటే ఈవినింగ్ 6లో వాళ్ళు అంతసేపు వాళ్ళ పేషెన్స్ ని హోల్డ్ చేసుకొని పెట్టుకుంటే డెఫినెట్లీ సక్సెస్ అవ్వచ్చు. ఓకే. సో అంటే మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 మధ్యలో ఎప్పుడు సీన్ వస్తుందో తెలియదు. బట్ మనం రెడీ అయ్యి మేకప్ వేసుకుని కూర్చోవాలంటే చాలా కష్టం కదా అది. సో కష్టపడాలి కదా, ఈజీగా ఉండదు కదా. ఓకే. ఇప్పుడు మనం 30 days వర్క్ చేస్తే ఫస్ట్కి వచ్చే శాలరీ కోసమే మనం 30 days వర్క్ చేస్తే కరెక్ట్. తప్పదు కదా. సినిమా అనేది ఒక డ్రీమ్ ప్రతి ఒక్కరికి. జాబ్ ఎవరైనా చేస్తారు అసలు. సినిమాల్లో రావాలంటే అట్లీస్ట్ ఒక 12 hours మనం పేషెన్స్ గా లేకపోతే ఎట్లా? కరెక్ట్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ కొత్తగా వచ్చే ఆర్టిస్టులకి ఏంటంటే వర్క్ కమిట్మెంట్ ఉండట్లా. అందుకే కొత్త వాళ్ళని తీసుకోవాలంటే ఒకటికి 100 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఓకే. అది ఈవెన్ ఇండస్ట్రీలో కూడా ఉందా? జనరల్ గా అయితే కంపెనీస్ లో ఉంటుంది అది, ఆ కమిట్మెంట్ లేకపోవడం. ఇండస్ట్రీలో కూడా ఉందంటే అది గ్రేట్. లేదు మన కంపెనీస్ జాబ్ చేసేటప్పుడే ఇప్పుడు 2 o'clock అంటే మార్నింగ్ 9 o'clock డ్యూటీ అంటే మనం 9-9:05కి ఉంటాం అక్కడ. కరెక్ట్. ఈవినింగ్ 5:30 వరకు ఏ వర్క్ లేకపోయినా 9 to 5:30 అక్కడ కూర్చుంటాం. కరెక్ట్. ఎందుకంటే మనము నెక్స్ట్ కట్టే రెంట్ కావనివ్వండి, లేకపోతే ఈఎంఐలకు కావనివ్వండి, ఆ శాలరీ ఇస్తేనే అవన్నీ కడతాం. ఒక భయం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సినిమా అంటే కొంతమందికి, నేను అందరి గురించి చెప్పట్లా, చాలా మంది ఏంటంటే సినిమా కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కొంతమందికి ఏంటంటే సినిమా అంటే భయం లేదు అసలు. ఈజీ కదా, ఇంతే ఉంటుంది కదా. ఇప్పుడు దూరం నుంచి చూసి సినిమా అంటే ఇంతే, ఎంతసేపు వర్క్ చేసి ఇట్లా వెళ్ళి ఒక 2 hours అట్లా చేసేసి రావచ్చు అనే సెన్స్లోనే ఉంటున్నారు చాలా మంది. కానీ లోపలికి వస్తే తప్ప తెలియట్లేదు ఎంత హార్డ్ వర్క్ చేయాలి అని. కరెక్ట్. సో ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో చాలా మంది ఫోటోలు పంపించి ప్రొడ్యూసర్స్ చుట్టూ తిరుగుతామని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో డైరెక్టర్స్ని కనెక్ట్ అవుతారు. సో వాట్ ఈస్ ద బెస్ట్ అప్రోచ్? అంటే ఎవరిని కనెక్ట్ అవ్వడం ద్వారా మనకి ఫస్ట్ ఛాన్స్ వస్తుంది? డైరెక్టర్ని కనెక్ట్ అవ్వాలా, ప్రొడ్యూసర్ని కనెక్ట్ అవ్వాలా, లేదంటే హీరో రిలేటెడ్ ఎవరినైనా తెలిసిన వాళ్ళని కనెక్ట్ అవ్వాలా, లేదంటే ఇంక వేరే ఏమన్నా డిపార్ట్మెంట్స్ ఉన్నాయా దీనిలో? లేదు, ఏం లేదు. ఓకే. బెస్ట్ లాస్ట్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్, లాస్ట్ ఆప్షన్ డిసైడింగ్ చేసేది డైరెక్టర్. ఇప్పుడు డైరెక్టర్ని అప్రోచ్ అవ్వడమే బెస్ట్. ప్రొడ్యూసర్స్ ఏం చేయరు. వాళ్ళు ఏంటంటే మనం ఒక స్టోరీ చెప్పి ఇట్లా పలానా, ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్స్ లేకపోతే ఒక బిగ్ ఫిలిం తీయాలన్నప్పుడు వాళ్ళు నాకు ఈ హీరోతో అయితే నేను డబ్బులు పెడతా, వేరే వాళ్ళతో పెట్టను. ఎందుకంటే మార్కెట్ అట్లా, ఆయనకు ఆ హీరో మీద ఉన్న మార్కెట్ ఇష్టం కాబట్టి. చిన్న చిన్న విషయాలలో కొత్త అప్కమింగ్ వాళ్ళ విషయంలో ఎప్పుడు ఎవరు ఏం చెప్పరు అసలు. మా ఎండ్ ఆఫ్ ద డే డైరెక్టర్ పైనే ఉంటుంది. ఇప్పుడు ఏ హీరో తాలూకా రిలేటెడ్ అయినా సరే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్వరి పేరు చెప్పి ఇట్లా ఈ అబ్బాయిని తీసుకో, ఈయన బాగా చేస్తాడు అని చెప్పరు అసలు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఒక లిమిట్, అంటే వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మాకు ఒక పెద్ద స్టార్ ఉన్నాడు, ఆయనకి ఏంటంటే మంచి రెస్పెక్ట్ ఉంటుంది. ఆయన వచ్చి ఇట్లా ఈ అబ్బాయిని తీసుకో బాగా చేస్తాడు అని చెప్పినప్పుడు అఫ్ కోర్స్ నేను తీసుకుంటానేమో, కానీ బాగా చేయకపోతే ఎవరి పేరు పోద్ది? ఆయన పేరు పోతుంది. అందుకే వాళ్ళు ఏంటంటే ఎవరిని రిఫేర్ చేయరు. ఎట్టి పరిస్థితుల్లో ఎంత పెద్ద స్టార్ అయినా ఆయన చెప్తే ఒక 100 కోట్లు పెడతారన్నా కూడా వాళ్ళు రిఫర్ చేయరు. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడితే ఆ పేరు వచ్చిందో వాళ్ళకి మాత్రమే తెలుసు. అది ఇప్పుడు ఎవరి కోసమో వాళ్ళు ఆ పేరు పోగొట్టుకోవడానికి ఉండరు అనమాట. ఇప్పుడు మొన్న మ్యాడ్ స్క్వేర్ ఫంక్షన్ లో కూడా ఎన్టీఆర్ గారు చెప్తారు,
ఆయన వచ్చి నాతో ఫస్ట్ మాట మాట్లాడింది అంటే వాళ్ళ బావమరిది నితిన్ గారు ఉన్నారు కదా, Yeah, yeah. నాతో మాట్లాడిన ఫస్ట్ మాట నేను యాక్టర్ అవుతా బావ అని. Okay. అవు నీ సావు నువ్వు సావు, నేను మాత్రం సపోర్ట్ చేయి. Okay. ఆయననే కాదు ఎవరైనా అంతే. ఇప్పుడు నేనైనా ఇప్పుడు మా ఫ్యామిలీలో ఇప్పుడు నేను డైరెక్టర్ అయిన తర్వాత నాకు ఛాన్స్ ఇవ్వు అంటే ఇస్తానేమో, నువ్వు బాగా చేయకపోతే అక్కడ నా పేరు పోతుంది. ఇప్పుడు Correct. ఈ కష్టం అంతా నేను ఊరికనే వేస్ట్ ఎందుకు చేసుకోవాలి. Correct. అట్లా అందుకే ఏంటంటే ఎవరు రిపేర్ చేయడానికి ఏం లేదు. ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఏం చేసినా మనకు ఒక ఫస్ట్ ఛాన్స్ రావడం వరకే. Yeah. ఫస్ట్ ఛాన్స్ వచ్చిన తర్వాత ప్రూవ్ చేసుకోవాల్సింది, ఆ ఫస్ట్ ఛాన్స్లోనే ప్రూవ్ చేసుకోవాల్సింది మనమే. Yes, ఎవరు yes. మనం రిపేర్ చేసిన వాళ్ళు ఎవరు ఇచ్చేయారు. కరెక్ట్. సో ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ప్యాషన్ అండ్ అట్రాక్షన్. ఓకే, కొంతమంది ఏంటంటే ప్యాషన్ తోటి ఇండస్ట్రీలోకి వెళ్తారు, కొంతమంది అట్రాక్షన్, ఫేమ్ వస్తుందని లేదంటే మనం స్క్రీన్ మీద కనిపిస్తామని ఆ కైండ్ ఆఫ్ వెళ్తారు. బట్ వీళ్ళది ఆ పేషెన్స్ అక్కడ వెయిట్ చేసే దగ్గర దాని మీద వర్కౌట్ చేసేటప్పుడే తెలిసిపోతుంది. సో మీరు ఏమైనా ఇండస్ట్రీలోకి వెళ్ళాలని అనుకుంటే ఫస్ట్ క్లారిఫై చేసుకోండి, అట్రాక్షన్తో ఉన్నారా లేదంటే ప్యాషన్తో ఉన్నారా అనేది. ఇక్కడ ఇండస్ట్రీ అనేది వెరీ మచ్ రిలేటెడ్ టు ప్యాషన్. అండ్ ఈవెన్ ఇదే కాదు, ఏ ఫీల్డ్ అయినా కానీ మీరు ఆ సబ్జెక్ట్ని లైక్ చేయకుండా, లవ్ చేయకుండా జస్ట్ ఏదో వెళ్ళిపోయి చేసేద్దాం వర్కే కదా అయిపోతుంది అని అనుకుంటే అవ్వదు. దాని తర్వాత మనకు నచ్చని థింగ్స్ చాలా జరుగుతూ ఉంటాయి. సో మనం వెయిట్ చేయలేమన్నమాట, మనం మళ్ళీ ఎగ్జిట్ అవుతాం, మళ్ళీ లాట్ ఆఫ్ టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. సో బీ కేర్ఫుల్ వైల్ చూసింగ్ యువర్ కెరియర్ ఇన్ సినిమాస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ డిపార్ట్మెంట్. ఓకే, ఫైన్. సో మీరు డైరెక్టర్ రిలేటెడ్ వెళ్ళారు కదా, సో ఎనీ మూవీస్ బిఫోర్ దట్ అసిస్టెంట్ డైరెక్టర్ కింద చేశారా? కొన్ని కొత్త మూవీస్కి చేశాను. చెప్తున్నా కదా ఇదే ప్రాబ్లం. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమింగ్స్ ఏంటంటే నేను చేసిన మూవీస్కి సరైన ప్లానింగ్ లేకపోవడం, అంటే రిలీజ్ అవ్వలేదు. ఓకే, నేను రైటర్గా చేసా, అసిస్టెంట్ డైరెక్టర్గా చేసా, ఓకే, తర్వాత ఒక 12 వరకు షార్ట్ ఫిలిమ్స్ చేసా. ఓ గ్రేట్. నా షార్ట్ ఫిలిమ్స్ నేను రిలీజ్ చేసుకున్నా. ఓకే, నేను నా ఫస్ట్ షార్ట్ ఫిలిం అయితే హారబుల్. అసలు అమ్మ ఒక డైరెక్టర్ అవ్వాలంటే ఇంత కష్టమా అని ఒక 4-5 years బ్యాక్ అనుకుంటా. ఓకే, షార్ట్ ఫిలిం చిన్నదే, చిన్న బడ్జెట్, అన్నీ నా ఓన్గా, ఈవెన్ అసిస్టెంట్ డైరెక్టర్ లేకుండా. ఓకే, నా తప్పులే నాకు వర్క్ నేర్పించినాయి. అసలు ఓకే, అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటే ఏం వర్క్ నేర్చుకోలేము అసలు మనం. Hmm. నేననే కాదు ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటే ఎలాంటి పని మనం నేర్చుకోలేము. ఓకే, మనం ఏంటంటే దిగి మనం చేస్తే తప్ప మనకు వర్క్ రాదు. Hmm. ఇప్పుడు నేను ఫస్ట్ షార్ట్ ఫిలింకి అయితే లిటరల్లీ తెలిసి తెలియక ఫస్ట్ టైం యాక్షన్ కట్ అని చెప్తూ ఉంటే ఓకే, అదంతా తీసుకొచ్చి ఒక చిత్త కుప్పలాగా రెడీ అయిందని ఎడిటర్ దగ్గర, ఎక్స్పీరియన్స్ ఎడిటర్ అన్నమాట. షార్ట్ ఫిలిమే కానీ నేను ఎడిటర్ బాగుండాలి అన్న ఉద్దేశంతో ఎక్స్పీరియన్స్ ఓకే, ఆయన నాకు ఆల్మోస్ట్ వర్క్ నేర్పించింది ఆయన. ఇప్పుడు మనం ఒక సీన్ చేస్తున్నాం, దానికి ఎన్ని ఫ్రేమ్స్ పెట్టుకోవచ్చు, ఎట్లా తీసుకోవచ్చు, ఎన్ని యాంగిల్స్ తీసుకోవచ్చు, ఇప్పుడు ఈ యాంగిల్ తీసుకుంటే ఏమవుతుంది, ఈ యాంగిల్ తీసుకుంటే ఏమవుతుంది, ఎందుకు మిస్ చేసినావు అవన్నీ నువ్వు. సెట్స్ లో ఎందుకు అన్ని తీసుకోలేదంటే నా దగ్గర రీజన్స్, లాట్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఓకే, నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే నాకు నెక్స్ట్ దానికి చెప్పడైనా. ఓకే, నేను ఏంటంటే అది నాకు ఫస్ట్ది, నాకు ఆ మిస్టేక్స్ చెప్తేనే కరెక్ట్ రేపు పొద్దున నేను మంచి ప్రోడక్ట్ చేసుకోగలుగుతా. అంటే ఇంకా ఇప్పుడు ఒక 10 విషయాలు చెప్తుంటే దాంట్లో 9 మనకు తెలిసిన, 10వదైనా మనకు తెలియంది ఉంటుంది కదా. కరెక్ట్. ఆ ఉద్దేశంతో ఆయన ఏం చెప్పినా తీసుకొని Okay. చాలా వరకు నాకు చెప్పిండు అనమాట. నేను నా షార్ట్ ఫిలిమ్స్ నుండే నేను ఆల్మోస్ట్ వర్క్ నేర్చుకున్నా, రైటింగ్ అవనివ్వండి ఏదైనా. ఒక సీన్ ఎంతవరకు ఇంప్రూవైజ్ చేయవచ్చు, ఒక సీన్ ఎన్ని రకాలుగా మనం యాంగిల్స్ నుంచి తీసుకుంటే అది ఎట్లా యూజ్ అవుద్ది, కరెక్ట్. అట్లా ఆ విధంగా నేను నేర్చుకున్నా. కొన్ని అవి ఏంటంటే ఇప్పుడు నేను చెప్తే అవి రిలీజ్ అయినవి లేవన్నమాట, అందుకే నేను చెప్పలేకపోతున్నా. ఓకే, ఎన్ని రిలీజ్ అయినాయి వీటిలో? 12 నేను షార్ట్ ఫిల్మ్స్ 12 చేసేసి మొత్తం రిలీజ్ అయ్యింది. మొత్తం. సో ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో రిలీజ్ షార్ట్ ఫిల్మ్స్. సోషల్ మీడియా ఒక్కటి MX Player లో ఉంటది, ఓకే, స్కంద్ అని. అదైతే ఇంకా అసలు చాలా ఎక్స్పీరియన్స్ నాకు. నేను దానికి అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వెళ్ళలేదు, ఓకే, ఆర్టిస్ట్గా వెళ్ళాను అనమాట. ఓకే, నాది ఒక చిన్న పోలీస్ క్యారెక్టర్, ఆర్టిస్ట్గా వెళ్ళి ఓకే, నాకు కొంచెం డైరెక్షన్ అంటే అప్పటికే నేను అసిస్టెంట్ డైరెక్టర్, నేను ఒక 2-3 షార్ట్ ఫిలిమ్స్ చేసి ఉన్నా. ఓకే, ఇంకా నాకు ఆ టీం కూడా తెలుసు అనమాట. దాంట్లో మెయిన్ లీడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చిన్న అబ్బాయి అనమాట. చిన్న అబ్బాయిది స్టోరీ జరుగుతుంది, ఒక క్రైమ్ స్టోరీ. అంటే వాళ్ళ నాన్నే ప్రొడ్యూసర్ దానికి. ఆయన నాకు బాగా తెలుసు.
ఓకే. వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం టైం ల్యాగ్ అవుతుంది. నేను ఇంకా మెల్లిగా ఇన్వాల్వ్ అయిపోయి కంటిన్యూగా 24 అవర్స్లో ఒక 50 మినిట్స్ అవుట్పుట్ తీసుకొచ్చినాం అనమాట. 3 కెమెరాస్ పెట్టేసి ఇంకా మొత్తం అంతా నేనే తీసేసుకున్నాను అనమాట. ఇంకా నా హ్యాండిల్ చేసుకొని ఓకే. 24 అవర్స్ మార్నింగ్ 6కి స్టార్ట్ అయింది, ఓకే. ఈవినింగ్ 6 వరకు, మళ్ళీ మార్నింగ్ 6 వరకు నాన్ స్టాప్గా టెక్నీషియన్లకు వాళ్ళకి 3 కెమెరాలు అవి సెట్ చేయించి ఒక్కసారి సెట్ చేయించి ఇంకా వాళ్ళకి రెస్ట్ ఇస్తూ నేను అసలు నాకు అవసరం లేదు. ఓకే. అంటే సినిమా అనేది ఎండ్ ఆఫ్ ద డే ప్రొడ్యూసర్ని బతికించేటట్టు ఉండాలన్న ఫీలింగ్లో నేను ఉంటాను. ఓకే. ఇప్పుడు ఆయన మళ్ళీ నెక్స్ట్ డే పెట్టొచ్చు అది, అవును. మళ్ళీ ఈరోజు ఎంత ఖర్చు అయిందో మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ డే అంతే. ఎంత ఖర్చు అయింది. Yeah. ఇప్పుడు ఏంటంటే మనం కెమెరాలు ఒకసారి తీసుకొస్తే రేపు పొద్దున ఇచ్చిన సేమ్ రెంట్ ఉంటుంది. అవును. ఆర్టిస్ట్లకు కూడా అదే. Okay. ఇప్పుడు ఫుడ్ ఒకసారి 3 పూటలు తిన్నామంటే మళ్ళీ మార్నింగ్ వరకు పెట్టొచ్చు, లేకపోతే అంటే ప్రతి 1 రూపీ కూడా ఇంపార్టెంటే ప్రొడ్యూసర్కి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే అంటే ఇప్పుడు 1 lakh ఖర్చు అయితే మళ్ళీ నెక్స్ట్ 1 lakh ఖర్చు అవుతుంది అన్న ఉద్దేశంతో ఓకే. కంప్లీట్ నేను హ్యాండిల్ చేసి ఈవినింగ్ 6 వరకు మొత్తం అంతా కంప్లీట్ చేసి వాళ్ళ చేతిలో పెట్టిన. అదొక్కటి ఎంఎక్స్ ప్లేయర్ దాకా వెళ్ళింది. ఓకే. అంటే ఇంకా బాగా వెళ్ళేది అంటే ఇంకా నేను పోస్ట్ ప్రొడక్షన్స్ అప్పుడు నేను లేను అనమాట. ఇంకా వాళ్ళు డైరెక్టర్ ఇంకా వాళ్ళ ఇష్టానికి వదిలేసిన. సెట్లో అట్లా ఉంటుంది అనమాట. ఏంటంటే వర్క్ కానీ టైం కమిట్మెంట్ కానీ వదిలేయకూడదు. ఇప్పుడు అక్కడ చాలామంది ఆర్టిస్టులు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా కొంచెం రిలాక్స్ అయినా మనం చెయ్యాలి అనుకున్నప్పుడు ఎక్కడ కూడా రిలాక్స్ అవ్వకూడదు. నాది కమిట్మెంట్ అనేది చాలా Work తక్కువ commitment. మందికి ఉంటుంది. ఇప్పుడు అసలు ఐ డోంట్ నో, అంటే అన్ని డిపార్ట్మెంట్స్ లో నాట్ ఓన్లీ మూవీస్, బయట కూడా కమిట్మెంట్ తో వర్క్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ ప్యాషన్ తో వర్క్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అవును.